ఇక నేడు విశాఖపట్నంలో జరగబోయే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయవలసిందిగా జనసేన శృంగవరపు కోట ఇన్ఛార్జ్ ఒబ్బిన సత్యనారాయణ పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సత్యనారాయణ బీజేపీ నాయకులు కలిసి ఏర్పాట్లను పరిశీలించబోతున్నారు. విశాఖపట్నంలో అనేక పరిశ్రమలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ముఖ చిత్రం పూర్తిగా మారబోతోందని ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మీటింగ్కి హాజరవుతున్నారు. ఆ మీటింగ్ తగ్గ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1,80,000 కోట్లు పెట్టుబడులు మన రాష్ట్రానికి రావడం మనందరూ కూడా సంతోషదాయకం. ఆ యొక్క నిధులకి మోడీ గారు ఓపెన్ చేయడానికి రావడం మనందరూ కూడా మోడీ గారి కృతజ్ఞతగా తెలియజేయడం కోసం మన కూటమి ప్రభుత్వం నుంచి జనసేన సైనికులందరూ కూడా మండల నాయకులు, వీర మహిళలు, అలాగే జనసేన నాయకులు అందరూ కూడా మన ఎస్కోట్ నుంచి, వ్యాపారం నుంచి, ఎల్కోట్ నుంచి, కొత్త వలస మండలం నుంచి, జాయ మండలం నుంచి అందరూ కూడా భారీగా తరలి రావాలని మన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే అయిన కోళ్ల లలిత కుమారి సమక్షంలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులందరూ కూడా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 80 బస్సుల వరకు మన ఎస్కోట్ నుంచి బయలుదేరుతున్నాయి. ఆ బస్సులకి మన మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూర్చొని ఏ మండలం 3 పార్టీలు కూటమి ప్రభుత్వ నాయకులు కూడా కూర్చొని బస్సులు కూడా ప్రజల్ని వచ్చేటట్టు మీరు జాగ్రత్త చూసుకోండి.